బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో కాల్పుల కలకలం అయితే సృష్టిస్తుంది. ఇక చందు నాయక్ అనే ఒక వ్యక్తిపై పొద్దున అయితే మార్నింగ్ ఉదయం అయితే దిల్సుఖ్ నగర్లో ఒక పార్కులో వాకింగ్ చేస్తున్న క్రమంలో అతనిపై దుండగులు కొందరు గుర్తు తెలియని దుండగులు అయితే కాల్పులు అయితే జరిపారు. మొత్తం మీద 4 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. సో వెంటనే ఆ వ్యక్తి అయితే అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరి మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన అయితే జరిగింది. మరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చందు నాయక్ అనే వ్యక్తిని మరి ఒక కారులో వచ్చి 4 దుండగులు అయితే 4 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు అతని మీద. మరి అతని కండ్లలో కారం కొట్టి మరి అదేవిధంగా మరి వెనక నుంచి ఒకరు ముందు నుంచి ముగ్గురు వచ్చి మరి అదేవిధంగా కండ్ల కారం కొట్టి ఆ వ్యక్తులు అయితే కాల్పులు జరిపారు. అదే క్రమంలో వెంటనే అక్కడికక్కడే చందు నాయక్ అనే వ్యక్తి అయితే మృతి చెందారు. మరి దానికి గల కారణాలు ఏంటి అని ఇప్పటివరకు అయితే పోలీసులు ఎలాంటి వివరాలు అయితే వెల్లడించలేదు. మరి అతను ఒక సిపిఐ నాయకుడు అన్నట్లుగా తెలుస్తుంది, కౌన్సిల్ మెంబర్ అన్నట్లుగా తెలుస్తుంది. మరి అతని అచ్చంపేట నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం నర్సాయిపల్లి చెందిన వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరి అతని పేరు అయితే చందు నాయక్. మరి అతను సిపిఐకి సంబంధించిన కౌన్సిల్ మెంబర్గా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. మరి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కొంత భూమికి సంబంధించిన కొన్ని తగాదాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని పాత కక్షలు పెట్టుకుని అయితే చంపినట్లుగా బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇది మార్నింగ్ మరి దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కొద్దిగా అక్కడ ఉన్న స్థానికులను అక్కడ ప్రజలకైతే కొద్దిగా భయభ్రాంతులకైతే గురి చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద దుండగులు అయితే అక్కడి నుంచి కాల్పులు జరిపి వెంటనే ఒక స్విఫ్ట్ కారులో అక్కడి నుంచి అయితే పరారైనట్లుగా మనకైతే తెలుస్తుంది. ఆ విజువల్స్ అయితే కొన్ని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఒకసారి. చూడొచ్చు. మరి ఆ వ్యక్తి మాత్రం అక్కడ దారుణంగా హత్యకు గురై అయితే ఉన్నాడు. చాలా మంది గ్రడ్జెస్ ఉన్నాయి, అందుకే ప్రాణహాని ఉంటుంది. సో ఇదన్నమాట దారుణ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే పొలిటికల్ సంబంధించి కొన్ని పాత కక్షలు ఉన్నాయి, భూమికి సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి, అందుకే మరి అతన్ని చంపేశానన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మరి ఇది పొద్దున మార్నింగ్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది. మరి ఆ కాల్పులు విన్న అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలా భయాందోళనకు అయితే గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళకైతే తెలియని పరిస్థితి ఉంది. ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి మరి చందు నాయక్గా పోలీసులు అయితే గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి అయితే ఉంది. మరి ఆ వ్యక్తి అయితే మరి అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బల్మూరు మండలానికి చెందిన నర్సాయిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అన్నట్లుగా మరి వాళ్ళు పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో తెలిసినట్లుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించినది అసలు ఏం జరిగింది, ఎవరు చంపారు, ఎంతమంది వచ్చారు అనేది ఇక క్లారిటీగా అయితే లేదు. దాదాపు అక్కడ ఉన్న వివరాల ప్రకారం ఎవరైతే చూసారో ప్రత్యక్ష సాక్షులు అయితే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు చూసిన ప్రకారం అయితే 4 వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళ 4 ఒక కారులో వచ్చి మరి వాళ్ళ చేతుల్లో కంట్లో కారం కొట్టి కూడా మరి ఆ వ్యక్తిని అయితే ఎవరైతే ఉన్నారో మరి చందు నాయక్ అనే వ్యక్తి వాకింగ్ చేస్తున్న క్రమంలో అడ్డగించి మరి కళ్ళలో కారం కొట్టి మరి 4 రౌండ్ల తుపాకులు అయితే అది గురిపెట్టి కాల్చారు. మరి కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెంది మరి వెంటనే మరణించాడు. స్థానిక వివరాలు తెలుసుకున్న పోలీసులకు అక్కడికి వెళ్లే లోపు అయితే మరి వాళ్ళు స్విఫ్ట్ కారులో అయితే వాళ్ళు పారిపోయినట్లుగా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న విషయాలు ఏంటంటే మరి పాత కక్షలు ఉన్నాయి, భూ వివాదాలు అయితే అతని మీద ఉన్న నేపథ్యంలో మరి ఇది జరిగిందని అయితే చెప్తున్నారు. మరి ముందుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కొన్ని భయభ్రాంతులకు అయితే గురి చేస్తున్నారు, మాకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి అన్నట్లుగా వాళ్ళ బంధువులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. మరి దానికి సంబంధించి పోలీసులు అయితే ఇంకా విచారణలో ఎలాంటి వివరాలు అయితే వెల్లడించలేదు. మరి అక్కడ 4 రౌండ్ల కాల్పులు జరిపారు, మరి 4 అయితే వచ్చారన్నట్లుగా అక్కడ చూసిన స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది.